ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ దేర్ హెడ్ క్వార్టర్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్ లో అడుగుతారు. ఈ రీల్ లో ఇంపార్టెంట్ ఒక 5 చూద్దాము విత్ లాజిక్స్ తో, సింపుల్ గా నేర్చుకుందాం. రైట్, ఫస్ట్ ఇది యునైటెడ్ నేషన్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇది న్యూయార్క్ హెడ్ క్వార్టర్, యుఎస్ఏ ఉంటుంది. ఇది ఎట్లా అంటే ఎన్ఏ లైక్ ఎన్ఈ, మాక్సిమం నేషన్స్ ఇది ఒకటే అని చూసిన నేను. ఎన్ఎన్ న్యూయార్క్ అట్లా గుర్తుపెట్టుకోండి, యుఎన్ న్యూయార్క్. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డబ్ల్యూటిఓ, జెనీవా స్విట్జర్లాండ్. దీని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే హూ వెంట్ టు జెనీవా, హూ వెంట్ టు, చిన్నగా రాస్తున్నా, వెంట్ టు జెనీవా ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే HETRG కదా, లైక్ హెల్త్ ట్రేడ్. దీనికి ఎట్లా కనెక్ట్ చేస్తున్నా అంటే హెట్రోజినియస్ అని ఒక వర్డ్ ఉంటుంది, అది కూడా లాజిక్. హెట్రోజినియస్ అని గుర్తుపెట్టుకోండి, క్లియర్ కదా. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇది మనీలాలో ఉంటుంది, ఫిలిప్పైన్స్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సిఎస్సి స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఐడియా ఉంటుంది. డేటాబేస్ మేనేజ్మెంట్ అండ్ DBMS అనే సబ్జెక్ట్ ఉంటుంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని. సో DBM అని గుర్తుపెట్టుకోండి, మనీలా, క్లియర్ కదా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వాషింగ్టన్ DC. దీన్ని ఎట్లా అంటే చూడండి, మండే ఫన్ వాష్ అంటే మండే రోజు బట్టలు ఏదో ఫన్ కోసం బట్టలు ఉతుకుతున్నాం, సో మండే ఫన్ వాష్, ఇది ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సో చిన్న చిన్న లాజిక్స్ తో ఒక 5 అయితే నేర్చుకున్నాం. నెక్స్ట్ రీల్ లో మిగతా చూద్దాం.